నాకు సైద్ధాంతికంగా శత్రువు అయినటువంటి బీజేపీ సిద్ధాంతాన్ని కూడా పక్కన పెట్టేసి, ఎందుకంటే మల్లప్పన్న యొక్క నాయకత్వంలో కలిసి పనిచేయాలి కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిర్ణయంతో తీసుకున్నటువంటి బీజేపీతో టీడీపీతో పొత్తు కుదిరించుకున్నారు కాబట్టి ఖచ్చితంగా కలిసి పనిచేయాలి, మార్పు కోసం మనం పనిచేయాలి అని చెప్పేసి ఆ రోజు ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశాం. ఎందుకంటే ఆయన గెలవాలి, గెలిస్తేనే జనసేన పార్టీ గెలిచినట్లుగా మేము భావించి ఆ రకంగా ముందుకు వెళ్ళాం. ప్రతి ఒక్క ఓటును పక్కకు పోనివ్వకుండా మా అందరి ఓట్లతో ఆయన్ని గెలిపించుకోవడం జరిగింది. ఇప్పుడు ఆదోనిలో ఎక్కడైతే కుంటపడినటువంటి అభివృద్ధి పనులు ఉన్నాయో, ఎక్కడైతే అభివృద్ధి ఆగిపోయి ఉన్నదో దానిపై కూడా జనసేన పార్టీ తప్పనిసరిగా గళం విప్పుతుంది. ఎందుకంటే ఆగస్టు నెలలో ఖచ్చితంగా ఒక ప్రణాళిక ప్రజల ముందు పెడతాం. తప్పనిసరిగా ప్రజలకు అందుబాటులో ఉంటాం. ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ప్రజలకు జనసేన పార్టీ అండగా ఉంటుంది. ప్రతి విషయం, ప్రతి సమస్యపై కూడా జనసేన పార్టీ పనిచేయడానికి సంసిద్ధంగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెబుతూనే ఉన్నారు, ఎక్కడైనా సమస్య వస్తే తప్పనిసరిగా అది నరేంద్ర మోడీ గారు తప్పు అని ప్రజలకు తప్పుగా భావిస్తే, అది తప్పుగా అనిపిస్తే ఖచ్చితంగా ప్రశ్నించాలి అని చెప్పేసి అన్నారు. అందుకనే ఆయన స్ఫూర్తితో, పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో, మల్లప్పన్న గారి ఆశయం కోసం ఈ ఆదోని నియోజకవర్గానికి ఆయన్ని ఎమ్మెల్యేగా చేసేంత వరకు మనమందరం ఇక్కడ నుండి మాట్లాడటమే కాదు, మనకు కావాల్సింది కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా నిస్వార్థంగా మనం ఏ విధంగా పనిచేశామో రాబోయేటువంటి కాలంలో మన నాయకుడు ఖచ్చితంగా చట్టసభలకు వెళ్ళే విధంగా ఆయన ఎమ్మెల్యే అయ్యేంత వరకు కూడా అహర్నిశలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని అన్నిటికీ సంబంధించినటువంటి మీ అందరికీ ఆగస్టు నెల ఆఖరిలోగా జన సైనికులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి మీ అందరికీ దిశానిర్దేశం ఇచ్చి ఏ విధంగా ఏ సమస్యపైన అయితే మనం మాట్లాడాలి, ఏ విషయంపై అయితే మనం మాట్లాడాలి, కూటమికి నష్టం జరగకుండా, స్థానిక ఎమ్మెల్యే గారికి నష్టం జరగకుండా, అదేవిధంగా ప్రభుత్వానికి ఏ విధంగా చెడ్డ పేరు రాకుండా జనసేన పార్టీ ఎలా బలోపేతం చేయాలి, ఎలా బలం పరచుకోవాలి అన్న ఉద్దేశంతో మనం రాబోయేటువంటి కాలంలో మరింత ముందుకు పోవడానికి ప్రతి కార్యకర్త కూడా పనిచేయాలి. జరిగిన కూటమిలో జరుగుతున్నటువంటి ఏదైతే చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన నాయకులు ఎంతో విధంగా మనకు చెప్తున్నారు. ఎందుకంటే మనమందరం కూడా కలిసి ఉండాలి అంటే మనమందరం కూడా దానికోసం పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానితో పని చేస్తూనే జనసేన పార్టీ అంటే ఏ విధంగా ఉంటుందని కూడా ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సంక్షేమం కోసం అవసరమైతే ఎమ్మెల్యే గారు చేయలేని పక్షంలో ఏదైనా ఉంటే ఆ పని చేయలేకుండా ఉంటే ఎమ్మెల్యే గారు చేయాలి అని చెప్పాలి. ఎమ్మెల్యే గారు చేస్తారని చెబుదాం, చేయిద్దాం. ఖచ్చితంగా చేయగలిగేటి వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనతో చేయించి జనసేన పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా ఆగస్టు నెల ఆఖరిగా ఒక నివేదికను ఏర్పాటు చేసి మా ఇన్ఛార్జ్ గారి సమక్షంలో ఆ రోజు పత్రికా పక్షాన ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విధంగా ప్రజల్లోకి వెళ్తాం. ఎందుకంటే గతంలో వెళ్ళాం, ప్రతి గ్రామంలో, ప్రతి రోడ్డులో, ప్రతి వీధిలో ఉన్నటువంటి ప్రతి సమస్యను వెలికి చూపించాం. ఆ సమస్య పట్ల ఏదైతే వైసీపీ చేస్తున్నటువంటి అరాచకాలను, వైసీపీ అభివృద్ధిని గాలికి వదిలేసిందో దాన్నంతా ప్రజలకు వివరించగలిగి ఏ విధంగా అయితే దాన్ని తిప్పి కొట్టామో దా విధంగా ఇప్పుడు కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికి కూడా సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతి గ్రామంలో త్రాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. విద్యార్థులు కూడా తమకు బస్సు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఆదోని పట్టణంలో ఎక్కడైనా ద్విచక్ర వాహనం నిలబెట్టుకోవడానికి పార్కింగ్ స్థలం లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిపైన మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. తూతూ మంత్రంగా ప్రభుత్వ అధికారులు ఏదో వచ్చి ఎక్కడో షాపులు ఉంటే వాటిని మెట్లు మాత్రమే పగలగొట్టి రాబోయేటువంటి కాలంలో అదే విధంగా ఉండే విధంగా కాకుండా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను, ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ బాధ్యతగా తీసుకొని జనసేన పార్టీ వీటినన్నింటిని అధ్యయనం చేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా నివేదికను రూపొందించి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే అనేక సమస్యలు చాలామంది ఇప్పుడు ఈ మాట్లాడే
మాట్లాడిన తర్వాత ఈ వీడియో కింద కూడా చాలామంది కామెంట్ పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అన్న నువ్వు మాట్లాడుతున్నావు, మరి మీ గ్రామం ఉంది, మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్ద చెరువు ఎమ్మెల్యే గారు వచ్చారు, ఆ రోజే హామీ ఇచ్చారు కదా, ఏమైందని అంటున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే అనేక సమస్యలు చాలామంది ఇప్పుడు ఈ మాట్లాడిన తర్వాత ఈ వీడియో కింద కూడా చాలామంది కామెంట్ పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అన్న నువ్వు మాట్లాడుతున్నావు, మరి మీ గ్రామం ఉంది, మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్ద చెరువు ఎమ్మెల్యే గారు వచ్చారు, ఆ రోజే హామీ ఇచ్చారు కదా, ఏమైందని అంటున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మీ అందరి సమక్షంలో చెప్తున్నా, నేను బహిరంగంగా మాట్లాడగలను, ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి భయం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు నిర్లక్ష్యంగా ఉన్నారు. మా గ్రామం సమస్య మీదే కాదు, మొత్తం మీద ఆదోని అభివృద్ధి పట్ల కూడా ఆయన నిర్లక్ష్యంగా ఉన్నారని నిర్మోహమాటంగా చెప్పగలను. ఎందుకంటే అభివృద్ధి విషయం నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఎందుకంటే కూటమికి వ్యతిరేకం కాదు, ప్రస్తుత ఎమ్మెల్యేకి నేను వ్యతిరేకం కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి చేస్తున్నారు. ఎందుకంటే దొడ్డనకేరి గ్రామంలో ఒక స్కూలును కబ్జా చేశారు. జనసేన పార్టీ వెళ్ళి ఇది అన్యాయమని చెప్పగలిగింది. మరి అన్నీ చూసేటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు, మరి అన్ని విషయాలు చూస్తున్నటువంటి మీరు మరి ఎందుకు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల భవనంలో అక్రమంగా నిర్మాణం జరుగుతూ ఉంటే సోషల్ మీడియా అన్నీ చూస్తూ సోషల్ మీడియాలో మీరు చక్కర్లు కొడుతున్నప్పుడు మరి ఈ విషయంలో ఎందుకు చూడరు అని అడుగుతా ఉన్నాం. ఎందుకు ఈ వేదిక మీద అడగకూడదో కానీ ఎందుకు అడుగుతున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలందరూ కూడా అర్థం చేసుకోవాలి. నేనేదో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగానో కూటమికి ధిక్కారంగానో నేను మాట్లాడటం లేదు. ఎందుకంటే జనసేన పార్టీ ఆ రోజు హామీ ఇచ్చింది, ఆ రోజు నిలబడింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీని సవాలుగా తీసుకొని మేము ప్రతి గ్రామాన వెళ్ళాం, ప్రతి వీధికి వెళ్ళాం. వాళ్ళు దాడులకు పాల్పడతామంటే కూడా సరే మేము రండి అని చెప్పాం. ఆ సత్తా జనసేన పార్టీకి ఉంది, ఆ సత్తా మా నాయకుడికి ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ప్రతి విషయం పైన ప్రతి సమస్య పైన మాట్లాడగలిగేది జనసేన పార్టీ తప్పనిసరిగా మాట్లాడుతుంది. అభివృద్ధి పైన ఖచ్చితంగా నిక్కచ్చిగా నిలబడుతుంది. ఎక్కడ కూడా తగ్గేటువంటి పరిస్థితి ఉండదు. జనసేన పార్టీ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ యొక్క సత్తా ఏంటో చూపించగలుగుతామని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ పార్టీకే కాదు అన్ని పార్టీలకు కూడా ఇది సవాల్గా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేము స్థానికంగా ప్రజలకు చెప్పాం, ప్రతి సమస్య మీద మాట్లాడగలిగాం, ప్రతి విషయం పైన మాట్లాడగలిగాం. కాబట్టి ఆ బాధ్యత మాది, ప్రభు ఉన్నటువంటి ఎమ్మెల్యేది కాదు. ఎందుకంటే ఆ బాధ్యత మాది కూడా కాబట్టి మేము మాట్లాడగలుగుతా ఉన్నాం. కాబట్టి ఇందులో ఎలాంటి తప్పులు లేవు. నేను ఏ విధంగా కూడా ఆయన్ని కించపరచాలనో ఆయన తక్కువ చేసి మాట్లాడలేదు. బాధ్యత గల జనసేన పార్టీ కూటమిలో భాగం కాబట్టి గతంలో మేమేమైతే చెప్పామో ప్రజలకు, మేమేమైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు అండగా నిలబడ్డామో అదే విషయాలపైన మాట్లాడాను. కాబట్టి ఇప్పటివరకు ఈ విషయాలపైన మాట్లాడాను. కాబట్టి దయచేసి మరోసారి ఇన్ఛార్జ్ గారికి మరోసారి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాం.